అందరికీ నమస్తే అండి. ఇవైతే మా గార్డెన్లో పండించిన కందులండి. కందులు పచ్చి కందులు అయితే కొన్ని వాడేస్తాము. పచ్చి కందికాయలు ఉడికించి తింటాము, కూరలు చేసుకుంటాము. పళ్ళు అయిపోతాయి కదా కొన్ని, అప్పుడు ఇలాగా తీసేసి పళ్ళు ఒలిచేసి ఓ చెక్క దాంట్లో వేసి దంచేస్తే చెరిగేస్తే శుభ్రం అయిపోతాయండి. అయితే ఇలా ఇవి కూడా ఉంటాయి, ఇలాంటివన్నీ పుచ్చులు ఇలా ఉంటాయి కదా, అవి అయితే తీసేయాలి. మేము ఎలా చేస్తామంటే దీంతో ఇప్పుడు కందిపప్పు తయారు చేసుకుంటానండి. మిల్లుకి ఇవ్వాల్సిన అవసరం లేదు, మన చేతులతో మనమే తయారు చేసుకోవచ్చు, కందులు పప్పుగా తయారు చేసుకోవచ్చు. కొన్ని అయితే ఉంచేస్తామండి, నిల్వ ఉంచుకుంటాము. ఏ కూరలు లేనప్పుడు రాత్రికి నానబెట్టుకుని తెల్లవారి వండుకుంటామన్నమాట. అలా కొన్ని ఉంచేసుకుంటాము. ఇవైతే ఇప్పుడు కందిపప్పు తయారు చేసుకుంటానండి. ఇవి ఎలా తయారు చేస్తారు అంటే, ఇది బూడిదండి, కట్టెల పొయ్యిలో బూడిదనమాట. ఈ పొయ్యి వెలిగిస్తాము, మట్టి పాత్రలోనే చేస్తారు, వేయిస్తారండి. సంవత్సరం అంతా, ఎన్ని సంవత్సరం 2 ఏళ్ళైనా నిల్వ ఉంటాయి. ఇది కందిపప్పు అయితే పాడవదు. కొంచెం బూడిద వేస్తారు. బూడిద ఎందుకు వేస్తారంటే మాడిపోకుండా ఉంటుందని కావాల్సి. అయితే ఇవి వేయించిన రోజున ఎండలో పెట్టాలండి. వేయించిన రోజున ఎండలో పెట్టాలి. ఆ మరుసటి రోజు తిరగలతో ఇసిరాలి. ఇసిరాక ఈ కందులు ఇసిరిన తిరగలన్నీ పెద్దగా ఉంటుంది, బరువుగా. అది 2 చెక్కలు అవుతుంది. అయితే ఇప్పుడు పప్పుల మిల్లులు వచ్చాయి కదా, ఎందుకు ఇవ్వలేదు అంటే ఇవి 5 కేజీలు 10 కేజీలు అయితే ఆడుతామన్నారండి, పప్పు చేస్తారంట. ఇంత కొద్దిగా మనకి ఒక 4 కేజీల వరకు ఉంటాయేమో. ఇవి 3-4 కేజీలే ఉంటాయి కదా. ఇవైతే ఏం పంపుతాము, అందుకని విసిరేసుకుంటానండి. ఇది ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుంది. పప్పు చాలా రుచిగా ఉంటుందండి. ఇది వేగుతున్న కందులు కదా, పప్పు చాలా మంచిగా స్మెల్ వస్తుంది ఉడికేటప్పుడు. మంచి రుచిగా కూడా బాగుంటుంది. బజార్లో కొన్ని చిన్న కందులతో అవి, ఇవైతే పెద్ద కందులండి. మా ఏజెన్సీలో ఇవే పండుతాయి. మేము కొంచెం ఇక్కడ విజయనగరంలో గార్డెన్లో వేసుకున్నాము. 10 చెట్లు వేస్తే ఇన్ని వస్తాయండి. పచ్చిగా కాయలు తెచ్చి వేసి ఉడికించుకుంటాము, అలా కూడా బాగుంటాయి. కొన్ని పచ్చి కందులే ఒలిచేసి కూరలు చేసుకుంటాము, స్నాక్స్గా తింటాము. చాలా చాలా బాగుంటాయి. అన్నీ వాడేగా కొన్ని ఇలా కందిపప్పు చేసుకుంటానండి. ఇదిగండి, వేగడం అయితే పూర్తి అయిందండి. ఇప్పటికీ కందులు స్లోగా ఇసురాలండి. పెద్ద తిరగలు ఉంటుంది, అవైతే 2 చెక్కలు అయిపోతుందన్నమాట. ఒక కంది గింజ 2 బద్దలు అవుతుంది, బాగుంటుంది. ఇలా వస్తుంది అంటే ఇంకా కందిపప్పు రెడీ అయిపోయినట్టేనండి. విసరడం పూర్తయింది. మన గార్డెన్లో పండించిన కందులతో, ఆర్గానిక్ కందులతో తయారైన కందిపప్పు అండి. ఇంకా చేట్లో వేసేసి జరగాలి. చేట్లో వేసేసి చెరిగిస్తే పప్పు వస్తుందండి, పొట్టు పోతుంది. ఇంకా రెడీ. ఇదిగండి, చెరిగేసాక చూపిస్తున్నానండి. కందిపప్పు ఈ మాత్రం వచ్చింది. అదండి పొట్టు అయితే అది వచ్చింది. అయితే పెసలు మినుములు విసురుతాం కదా, వీటికైతే అప్పడాల కోసం చాయ్ పెడతాం కదా, అలాగే వీటికి చాయ్ పెట్టే అవసరం లేదండి. చూసారా, వేయించి ఎండలో పెట్టి విసిరేస్తే చెరిగేస్తే తొక్కంతా పుట్టంతా ఊడిపోయింది, తెల్లగా వచ్చేసింది. ఇది కానీ బొగ్గుల కుంపట్లో పొయ్యి ఎసరు పెట్టామనుకోండి, ఉడికించామనుకోండి, చాలా చాలా రుచిగా ఉంటుందండి.
చాలా బాగుంటుంది. ఓకేనా, ఇది ఈ సంవత్సరం చేసుకునే మా ఆర్గానిక్ కందులతో, మా గార్డెన్లో పండించిన కందులతో తయారు చేసుకున్న పప్పు, కందిపప్పు అండి. ఓకేనా.